ఐపీఎల్ 10లో వరుసగా ఓటములు కొనసాగిస్తున్న గుజరాత్ లయన్స్ ఎట్టకేలకు తన రెండో విజయాన్ని నమోదు చేసింది. కోల్కతా నిర్దేశించిన 188 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్ ఇంకా 10 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ సురేష్ రైనా అర్ధ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ కి విజయాన్ని అందించాడు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన కోల్కతా సొంత మైదానంలో 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 187 పరుగుల భారీ స్కోర్ను సాధించింది. గుజరాత్ బ్యాట్స్మెన్లలో ఓపెనర్లు ఆరోన్ ఫించ్, మెక్కల్లం మంచి ఆరంభాన్ని అందించారు. వీరిద్దరి ధాటికి గుజరాత్ మొదటి 6 ఓవర్లలోనే 72 పరుగులు సాధించింది. మొదటి నుంచే దూకుడుగా ప్రారంభించి గుజరాత్ ఓవర్ కు 10 రన్ రేటుతో స్కోర్ బోర్డును ముందుకు నడిపింది. చివర్లో జడేజా 13 బంతులలో ఒక 4, ఒక సిక్సర్ ను కొట్టి మ్యాచ్ ను లాంఛనంగా ముగించాడు. సొంత మైదానంలో 187 పరుగుల భారీ స్కోర్ సాధించిన కోల్కతా ఆ స్కోర్ ను నిలుపుకోవడంలో విఫలమైంది. రాబిన్ ఉతప్ప అర్ధ సెంచరీతో రాణించి కోల్కతాకు మంచి స్కోర్ నిలబెట్టాడు. మొదట ఓపెనర్లు సునీల్ నరైన్, కెప్టెన్ గంభీర్ దూకుడుగా ఆటను ప్రారంభించారు. ఆరంభం నుంచే ధాటిగా ఆరంభించిన కోల్కతా తమ దూకుడును ఏమాత్రం తగ్గించకుండా ఆటను కొనసాగించారు. వీరి ధాటికి కోల్కతా 11 ఓవర్లకే 100 పరుగులు పూర్తి చేసుకుంది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మనీష్ పాండే భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా కొద్దిసేపు క్రీజులో నిలిచాడు. చివర్లో గుజరాత్ బౌలర్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కోల్కతా స్కోర్ ను 200 మార్కు దాటకుండా ఆపగలిగారు. గుజరాత్ బౌలర్లలో రైనా, తాంపీ, ఫాల్కనర్, ప్రవీణ్ కుమార్లు తలా 1 వికెట్ తీసుకున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.